సో టుడే టాపిక్ ఈస్ మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం కదా, ఏపీఐ కాల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, దాన్ని XML HTTP రిక్వెస్ట్ యూజ్ చేసి డేటాను ఎలా తీసుకురావాలి, నెక్స్ట్ ఫెచ్ యూజ్ చేసి ఎలా తీసుకురావాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాంట్లో మనం ఫస్ట్ XML HTTP రిక్వెస్ట్ తీసుకొని ఒక ఏపీఐ కాల్ చేసి ఎలా డేటా తీసుకురావాలనేది ఈరోజు చూద్దాము. So the topic is XML HTTP request object. Okay. So then uses data and we'll just take a look now. Okay. So I'm going to here. First నేను ఇక్కడ ఒక గ్లోబల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాను, where results equal to where results అని ఒక చేసుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ రాసుకున్నాను, get data from API అని నేను ఇక్కడ ఒక రాసుకున్నాను. సో నౌ వాట్ ఐ నీడ్ టు డూ ఈస్ we need to bring the data. Okay, so I'll go for the products. So this is my data. Okay, so URL is మన URL ఇది. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడి నుంచి మనం డేటా తీసుకురావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఈ డేటాని మనం ఇక్కడ దాకా తెచ్చుకోవాలి అంటే వాట్ షుడ్ వీ డూ, డేటాని మనం ఇక్కడ దాకా తెచ్చుకోవాలంటే వాట్ షుడ్ వీ డూ అనేది వీ హ్యావ్ టు టేక్ ఏ టార్గెట్ నౌ. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఆబ్జెక్ట్. ఏంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు నేను ఇమీడియట్ గా క్రియేట్ చేయాల్సిన ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ కాన్స్ట్. ఓకే, నేను నా XHTTP రిక్వెస్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. XHTTP ఈక్వల్ టు న్యూ XML HTTP రిక్వెస్ట్. సో ఐ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ మెయిన్ గా మనం చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ వన్ మీడియేటర్. ఓకే, టు గెట్ ద డేటా ఫ్రమ్ ది ఏపీఐ. అంటే ఆ ఏపీఐ JSON డేటాని మన ఫ్రంట్ ఎండ్ కి తెచ్చుకోవడానికి ఒక మీడియేటర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆ మీడియేటర్ పేరేంటి, ఇప్పుడు మనకి XHTTP అనే ఒక మీడియేటర్ ని క్రియేట్ చేసాం. ఓకేనా. సో మీడియేటర్ ని క్రియేట్ చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఓకే XHTTP డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్. ఓకే, ఆన్ రెడీ స్టేట్ చేంజ్. ఓకే, ఆర్ ఆన్ రెడీ టు స్టేట్ చేంజ్ ఈక్వల్ టు ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి ఓకే, సో ఎప్పుడైతే మనకి అక్కడ డేటా వస్తుందో, ఓకే, అంటే XHTTPలో ఏదైనా సరే యాక్షన్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ లో నేను ఏం చెక్ చేస్తున్నాను అంటే ఇఫ్ దిస్ డాట్ స్టేటస్ ఓకే ఈక్వల్ టు 200 కనుక అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ మై డేటా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్. ఓకే, ఇది బాగానే ఉంది. అసలు ఫస్ట్ ఇది మనకి ఒక మీడియేటర్ని క్రియేట్ చేసాం. ఆ మీడియేటర్లో ఏదైనా చేంజెస్ జరిగితే ఇచ్చేయమండి. బట్ అసలు ఆ మీడియేటర్ ఫస్ట్ మనం ఏం చెప్పాలి అంటే అడ్రస్ ఇవ్వాలి. వాడు ఏం చెయ్యాలి, ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, లెటర్ తీసుకొని పోస్ట్ డబ్బాలో వేస్తాడు. ఆ పోస్ట్ డబ్బాలో ఉన్న లెటర్ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తాడు. వాడు అలా తీసుకొని ఇవ్వాలి అంటే ఫస్ట్ మనము ఒక అడ్రస్ ఉండాలి.
రైట్? వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవ్వాలా తీసుకోవాలనేది మనం చెప్పాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గెట్ డేటాని తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డాట్ ఓపెన్ మెథడ్ ఒక 3 పారామీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం పారామీటర్స్ అవి? అది గెట్టా, పోస్టా, పుట్టా, డిలీటా. మనకి కార్డ్ ఆపరేషన్స్ అనేది 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే మనకి కార్డ్ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా 4 ఉంటాయి. CREAT, క్రియేట్ అంటే కొత్త రికార్డు క్రియేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సో క్రియేట్. నెక్స్ట్ వచ్చేసరికి రీడ్. ఓకే, రీడ్ అంటే మనం ఏం వాడతామంటే మెథడ్ గెట్ మెథడ్ వాడతాం. క్రియేట్ అంటే మనం ఏం వాడతామంటే పోస్ట్ మెథడ్ వాడతాం. ఓకే, మూడోది వచ్చేసరికి అప్డేట్కి మనం ఏం వాడతామంటే పుట్ మెథడ్ వాడతాం. ఓకే, నాలుగోది వచ్చేసరికి డిలీట్. ఓకే, దానికి మనము డిలీట్ మెథడ్ వాడతాం. ఓకే, DELET డిలీట్ మెథడ్ వాడతాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం డేటా తెచ్చుకుంటున్నాం కాబట్టి రీడ్ చేస్తున్నాం దాని అర్థం. అంటే డేటాబేస్లో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాం. ఓకే, దానికోసం మనం ఏం వాడతాం, గెట్ వాడతాం. గెట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మనం? దిస్ ఈస్ ద URL. సో ఐఎమ్ పుట్టింగ్ మై URL హియర్. ఓకే, ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ, బట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం కాల్ చేసుకుంటాము. ట్రూ అంటేనేమో అసింక్ యాక్సెప్ట్ చేసినట్టు, ఫాల్స్ అయితే అసింక్ ఆ ఫంక్షన్ కి సపోర్ట్ చేయట్లేదు అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, సెండ్ అంటే వెళ్ళమని చెప్తున్నాం. ఓకే, దిస్ ఈస్ హౌ వి విల్ మేక్ ఏ ఎస్టాబ్లిషన్ అనమాట. దిస్ ఈస్ హౌ వి విల్ మేక్ ఏ ఎస్టాబ్లిషన్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సింపుల్ గా గెట్ డేటా ఫ్రమ్ API అనే మెథడ్ ని కాల్ చేస్తాను. ఓకే, లెట్ మీ సీ వాట్ ఇట్ విల్ హ్యాపెన్. Okay, I'll go to here and inspecting, and as of now nothing. Okay, so I'm refreshing here. See, I got the data. సో నాకు ఇక్కడ డేటా వచ్చేసింది. సి ఆల్ ప్రొడక్ట్స్ డేటా నాకు ఇక్కడ వచ్చేసింది. అండ్ 30 రికార్డ్స్ డేటా. నేను ఇప్పుడు ఏం చేశాను, నేను సింపుల్గా ఏం చేశాను, ఇక్కడ కన్సోల్ చేశాను, నాకు డేటా వచ్చింది. కన్సోల్ చేశాను, డేటా వచ్చేసింది. రైట్, ఇప్పుడు ఈ డేటా నేను యూజ్ చేసి UI ఎలా బిల్డ్ చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ డేటా యూజ్ చేసి UIని ఎలా బిల్డ్ చేయాలి? లెట్స్ ఎగ్జాంపుల్, ఇందులో నేను ఇప్పుడు నాకున్న డేటాలో నుంచి ఓన్లీ టైటిల్స్ వరకు H1 ట్యాగ్ క్రియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకున్న డేటాలో నుంచి ఓన్లీ H1 ట్యాగ్స్తో నేను టైటిల్ యూజ్ చేసి H1 ట్యాగ్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో what I can do now is first I'll create another function. Okay, create UI. ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఐ నీడ్ టు క్రియేట్ ఏ ఎలిమెంట్. ఓకే, దానికంటే ముందు నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నేను ఒక డివ్ పెట్టుకోవాలి. ఓకే, ఆ డివ్కి నేను ఏం చేస్తాను, ID ఈక్వల్ టు టైటిల్స్ అని చెప్పేసి ఒక ID తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ నేను వేర్ ఓకే, దానికంటే ముందు ఇక్కడ నేను డేటా ఇక్కడికి ఈ ఫంక్షన్కి రావాలి కదా, డేటా నాకు ఈ ఫంక్షన్కి డేటా రావాలి కదా. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా కదా, ఈ గ్లోబల్ వేరియబుల్ రిజల్ట్స్ పెట్టుకున్నాను. ఓకే, రిజల్ట్స్ ఈక్వల్ టు దిస్ డాట్ రెస్పాన్స్ డాట్ టెక్స్ట్. దీనికి అసైన్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, నాకు ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసి ఎందుకు, ఫస్ట్ అసలు ఈ టెక్స్ట్ వచ్చిన మనకి రిజల్ట్ యారేలో ఉందో ఆబ్జెక్ట్లో ఉందో చెక్ చేసుకోవాలి. రైట్, ఆర్ఏలో ఉందో ఆబ్జెక్ట్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాం మనం,
అది ఎక్కడితో స్టార్ట్ అయిందో అది చూడాలి. ఏంతో స్టార్ట్ అయింది? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. అంటే ప్రొడక్ట్స్ని మనము స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ రెస్పాన్స్ టెక్స్ట్ డాట్ ప్రొడక్ట్స్, రెస్పాన్స్ టెక్స్ట్ డాట్ ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్స్ అనే డేటా నేను ఇప్పుడు రిజల్ట్స్ లో స్టోర్ చేసుకున్నా. అంటే ఇప్పుడు రిజల్ట్స్ లో నాకు ఏరే ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉంది, ఏరే ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఫర్ వేర్ I equal to 0, I less than or equal to results dot length, results dot length I plus plus. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇక్కడ వేర్ ఓకే మై h1 element equal to document dot create element of h1 అనే ఒక ఎలిమెంట్ నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఏం చేస్తున్నాను ఇప్పుడు? క్రియేట్ చేసి మై h1 ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు results of I డాట్ ఏం చేయాలి? నేను ఇక్కడ టైటిల్ ఏముంది? ఇక్కడ మనకి ఏముంది? టైటిల్ ఉంది. సో ఈ టైటిల్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పెడతాను, టైటిల్ పెడతాను. ఓకేనా? ఇప్పుడు నాకు h1 రెడీగా ఉంది, ఏం చేయాలి ఇప్పుడు నేను? సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏంటిది ఇక్కడ నాకు కావాల్సింది? వేర్ parent ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఐడిలో నేను ఏం యూజ్ చేస్తాను? ఇక్కడ టైటిల్ అనేది యూజ్ చేస్తాను. సో నేను ఇక్కడ టైటిల్స్ తీసుకున్నాను. ఓకే, ఏం జరుగుతుంది ఇప్పుడు? పేరెంట్ డాట్ అపెండ్ చైల్డ్, ఇక్కడ నా చైల్డ్ ఏంటి? మై h1 ఎలిమెంట్. ఓకేనా? సో ఇది ఎప్పుడు జరగాలి? నాకు క్రియేటివ్ ఎప్పుడు జరగాలి? ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అవ్వాలి? వన్స్ ఈ రిజల్ట్ రెడీ అయినట్టు. అంటే నా మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేస్తాను, క్రియేట్ UI. అంటే ఇక్కడ మీకు ఇది మనం కాల్ బ్యాక్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం ఏం చేసాం? కాల్ బ్యాక్ మెథడ్ యూజ్ చేసాం. కాల్ బ్యాక్ అంటే ఏంటి? ఈ రిజల్ట్స్ అయిపోయిన దాకా ఈ క్రియేటివ్ మెథడ్ కాల్ అవ్వకూడదు. ఇక్కడ ఈ రిజల్ట్ వస్తేనే కదా, ఇక్కడ మనకి ఈ రిజల్ట్ వస్తేనే ఇక్కడ మనం ఈ రిజల్ట్స్ వాడుకోగలుగుతాం, లేదంటే వాడుకోలేము. సో అందుకని నేను ఏం చేశాను? ఇక్కడ ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను. ఓకే, చూద్దాం ఏమైద్దాం. So what it is saying, cannot read property undefined of length. Results dot length అనేది రిటర్న్ చేయడం. ఓకే, డిబగ్ చేద్దాం. వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది డిబగ్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ రిజల్ట్స్ లో ఏమొస్తుందో ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఇక్కడికి రాగానే ఏమొస్తుంది? రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ ఏమొస్తుంది? ఎంటీ వస్తుంది. రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ ఏమొస్తుంది? ఎంటీ వస్తుంది. ఓకే, సో అందుకని అది ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడికి వచ్చేసేటానికి ఇది రిజల్ట్స్ ఎంటీ ఉంది అని చెప్తుంది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఇంకో కండిషన్ ఏం పెట్టుకోవాలి అంటే, ఇక్కడ మనము ఇంకో కండిషన్ ఏం పెట్టుకోవాలంటే, ఈ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, దిస్ డాట్ రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 అవ్వాలి. అంటే రెడీ స్టేట్ అనేది ఏంటి అంటే, ఈ డేటా రెడీగా ఉన్నప్పుడే దీంట్లోకి వెళ్ళాలి. డేటా ఇంకా నేను అక్కడ 3 కేసెస్ చెప్పాను మీకు ప్రామిసెస్ లో. ఒకటి పెండింగ్, సక్సెస్, ఫెయిల్యూర్. అంటే రెడీ స్టేట్ ఈక్వల్ టు 4 అంటే ఏంటి? సక్సెస్ లోకి వచ్చిన తర్వాత అని దాని అర్థం. లెట్ మీ టేక్ నౌ. సి, ఇప్పుడు నాకేమైంది? డేటా వచ్చేసింది, రైట్? డేటా వచ్చిన తర్వాత రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ లోకి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ ఏం చేస్తున్నాను, రిజల్ట్స్ లో నాకు ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ పాయింట్ ఇస్ అన్డిఫైన్డ్. ఓకే, సో దిస్ డాట్ రెస్పాండ్ టెక్స్ట్ ఏముంది మనకు అక్కడ, స్ట్రింగ్ వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు JSON లోకి కన్వర్ట్ చేయాలి. రైట్, ఎలా కన్వర్ట్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. మీకు రియల్ గా రేపు ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత, రేపు మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇట్లానే ఉంటది రియల్ టైం వర్క్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, దీనికంటే ముందు, రిజల్ట్స్ కంటే ముందు నేను ఇక్కడ, సో ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ JSON. ఓకే, దీన్ని ఎలా స్ట్రింగ్ లో ఉంది కాబట్టి దీన్ని JSON డాట్ పాస్, JSON డాట్ పాస్ డాట్ ప్రొడక్ట్స్ అనేది వర్కౌట్ అవ్వదు ఇక్కడ, నో నీడ్ టు యూజ్ ఇట్ హియర్. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే, వేర్ పార్సెడ్ డేటా ఈక్వల్ టు అని చెప్పేసి ఇందులో పాస్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రిజల్ట్స్ ఈక్వల్ టు పార్సెడ్ డేటా డాట్ ప్రొడక్ట్స్, పార్సెడ్ డేటా డాట్ ప్రొడక్ట్స్. ఓకే, పార్సెడ్ డేటా డాట్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ నేను తీసుకెళ్ళి ఐ కీప్ హియర్ ప్రొడక్ట్స్. ఓకే, let me refresh this page. See, now పార్సల్ డేటాలో నాకు ప్రొడక్ట్స్ డేటా వచ్చేసింది. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఓకే, ఎనీహౌ ఇట్ విల్ గో హియర్. ఓకే, ఇప్పుడు చూస్తే నాకు రిజల్ట్స్ డాట్ లెంత్ ఎంత ఉంది, 30 వచ్చేసింది. రైట్, ఇప్పుడు ఏం జరుగుతుంది, లోపలికి వెళ్తుంది, ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తుంది. మా ఎలిమెంట్ క్రియేట్ చేసింది ఇక్కడ, క్రియేట్ చేసిన తర్వాత మా ఎలిమెంట్ డాట్ NRHTML లో మనకి ఏమొచ్చింది, ఎసెన్స్ మాస్టర్ స్లాష్ ప్రిన్సెస్ అనేది వచ్చేసింది, అంటే టైటిల్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అపెండ్ చేస్తున్నాను. చూసారా, పైన అక్కడ అప్డేట్ అవుతుంది మీకు. చూసారా, ఇట్స్ అప్డేటింగ్ ఆన్ అవర్ UI. ఓకే, సో now what I am doing is I am refreshing this. ఓకే, సో చూడండి, I got my all titles. ఎక్కడి నుంచి, అసలు ఎక్కడుంది డేటా, ఎక్కడుంది, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్న డేటా ఇక్కడది నా UI లోకి ఎలా తీసుకొచ్చాను, బై యూజింగ్ ద XML HTTP రిక్వెస్ట్. ఓకే, ఈ డేటా అసలు రియల్ గా ఎక్కడ ఉంటది అంటే, ఈ డేటా నాకు రియల్ గా ఎక్కడ ఉంటది అంటే, ఇట్ వాస్ దేర్ ఇన్ ద సర్వర్. ఎక్కడో ఈ dummy.js1 అనే ఒక సర్వర్ లో ఉన్న డేటాని ఇప్పుడు నా UI లోకి నేను తీసుకొచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటి APIs బిల్డ్ చేయడానికే మనకి ఏం కావాలి, ఇలాంటి APIs బిల్డ్ చేయడానికే మనకి మిడిల్ లేయర్ లాంగ్వేజ్ కావాలి. జావా కానీ, వీటిని బిల్డ్ చేయాలంటే స్ప్రింగ్ బూట్ కానీ, పైథాన్ అయితే ఫ్లాస్క్ కానీ, లేకపోతే డిజాంగో కానీ, నోడ్ అయితే ఇంకో ఫ్రేమ్వర్క్, లేకపోతే .NET అయితే MVC కోర్ ఆర్ MVC4 ఇలాంటివి కావాలి మనకి, PHP కానీ ఇలాంటివి కావాలి. సో అది ఏం చేస్తుంది అంటే, డేటాబేస్ లోకి వెళ్ళి డేటాను తీసుకొచ్చి మనకి ఇలా JSON లోకి కన్వర్ట్ చేసి రెడీ చేస్తే, మనం ఏం చేస్తాము, ఇక్కడ XML HTTP రిక్వెస్ట్ యూజ్ చేసుకుని ఇలా ఒక URL తో హిట్ చేస్తే మనకు ఆ డేటా వస్తుంది. ఆ వచ్చిన డేటాని మనం ఏం చేస్తాం, UI లోకి అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకేమేం డేటా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఐడి ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. ఎలా చూద్దాం, ఐడి ఉంది, టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, కేటగిరీ ఉంది, ప్రైస్ ఉంది. నెక్స్ట్ సమ్హౌ మనకి ఇమేజెస్ కూడా ఉన్నాయి, థంబ్నెయిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ నుంచి మనం దిస్ ఇస్ ద ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ని మనము ఎట్లా పెట్టుకుంటాం, ఇమేజ్ని మనము UI లో తెచ్చుకోవాలి అంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే, విల్ టేక్ ఇంటూ ఆన్లైన్ JSON ఫార్మాట్ లోకి వెళ్ళి, విల్ కీప్ ఇట్ హియర్.
ఫార్మాట్ వ్యూవర్ అంటే ఎక్కడ ఉంటుంది ఇది ఆబ్జెక్ట్ లెవెల్లో డైరెక్ట్గా ఇమేజెస్ లో ఉందా లేదు డైరెక్ట్గా thumbnail లో ఉంది. ఈ ఇమేజ్ని ఇప్పుడు మనం యూఐలో అప్డేట్ చేద్దాం. ఎలా చేయాలి అనేది విల్ జస్ట్ టేక్ ఏ లుక్. ఓకే, ఎలా చెయ్యాలి అనేది చూద్దాం. ఇది thumbnail. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నేను ఏం చేయాలి, ఫస్ట్ నేను ఒక ఇమేజ్ ట్యాగ్ ఒక దాన్ని క్రియేట్ చేయాలి. ఇమేజ్ ట్యాగ్ ఒక దాన్ని క్రియేట్ చేయాలి. ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వేర్ మై మై image tag equal to document dot create element of image tag నేను క్రియేట్ చేశాను. రైట్, ఇమేజ్ ట్యాగ్ ని క్రియేట్ చేశాను. Did I made any mistake here? Titles, okay, nothing. ఓకే, ఇమేజ్ ట్యాగ్ నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకోటి ఏం చేయాలి, మై ఇమేజ్ ట్యాగ్ డాట్ ఎస్ఆర్సి ఇమేజ్ ట్యాగ్ డాట్ ఎస్ఆర్సిలో ఏం సెట్ చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ నాకు రిజల్ట్స్ డాట్ నేను ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ సెట్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ యూఆర్ఎల్ ఎక్కడ ఉంది నాకు, రిజల్ట్స్ అనే అరేలో ఈచ్ ఆబ్జెక్ట్ లో డాట్ thumbnail లో నాకు ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది. ఇంకోటి ఏముంది ఇక్కడ మనం ఏం చేద్దాం, మై ఇమేజ్ డాట్ ఆల్ట్కి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే రిజల్ట్స్ డాట్ టైటిల్ ఇచ్చేద్దాం ఆల్ట్. ఓకే, ఇప్పుడు నాకు ఏమైంది, ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ అయింది, ఎస్ఆర్సిలోకి యూఆర్ఎల్ వచ్చింది, మా ఇమేజ్ ఆల్ట్ పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేయాలి దీనికి, నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, parent dot append child of my image tag as well. My image tag కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నా యూఐలోకి వెళ్ళి లెట్ మీ టేక్ ఇట్. సి నౌ ఆల్ ఇమేజెస్ నాకు ఇక్కడికి వచ్చేసింది. I got all the images. Okay, this is how your Flipkart application kani, this is how you need to be implemented. Okay, now let me change my XML HTTP request object kasta my cart are Chrome backend shop. ఓకే, సో చూడండి ఇక్కడ, సో Chrome shop I got all the images. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ లో ఇంకేమున్నాయి, మనకి డేటా ఏముంది, ఇక్కడ ప్రైస్ కూడా ఉంది. మనకేముంది, ప్రైస్ కూడా ఉంది. ప్రైస్ అని కూడా అప్డేట్ చేద్దాం. ఎలా అప్డేట్ చేస్తాం ప్రైస్ ని, సేమ్ వే నేను ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ ఏదో ఒక ట్యాగ్ అని కొత్త ట్యాగ్ ని మళ్ళీ క్రియేట్ చేయాలి. రైట్, సో నేను ఏం చేస్తాను ఇక్కడ మళ్ళీ ఐ కెన్ గో అండ్ క్రియేట్ మై ప్రైస్ ట్యాగ్. ఇట్స్ వేరియబుల్ కదా, వేర్ కీవర్డ్ పెట్టాలి ఇక్కడ, వేర్ మై ప్రైస్ ట్యాగ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఒక బీ ట్యాగ్ క్రియేట్ చేద్దాం, లేదంటే ఒక స్ట్రాంగ్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. స్ట్రాంగ్ ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ గా కనబడుతుంది కాబట్టి స్ట్రాంగ్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మై ప్రైస్ ట్యాగ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు, సో రిజల్ట్స్ ఆఫ్ ఐ డాట్ ఏముంది మనకి ఇక్కడ, కీ నేమ్ ఏముంది, ప్రైస్ అని ఉంది. సో కీ నేమ్ వచ్చేసరికి ప్రైస్ ఎక్కడ ఉంది, ఇది ప్రైస్. ఈ కీ నేమ్ తీసుకొచ్చి మనం ఇక్కడ సెట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అగైన్ ఏం చేయాలి, నేను ఇక్కడ parent డాట్ append child ఆఫ్ మై ప్రైస్ ట్యాగ్. ఓకే, మై ప్రైస్ ట్యాగ్. లెట్ మీ టేక్ ఎ లుక్ హౌ ఇట్ విల్ వర్క్. చూసారు ఇక్కడ ప్రైస్ ట్యాగ్ వచ్చేసింది.
ప్రైస్ ట్యాగ్ వచ్చేసి చూసారా. సో దిస్ is how you need to be create your UI by using the JSON. This is how you need to create your UI by using the JSON. ఓకేనా. సో మనం మెయిన్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ అసలు ఆ డేటాని ఎలా తెచ్చుకోవాలి. ఫస్ట్ మనం అసలు ఆ డేటాని ఎలా తెచ్చుకోవాలి. ఓకే, ఎలా తెచ్చుకున్నాం మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేశాను నేను. ఆ మెథడ్లో ఒక పోస్ట్ మ్యాన్ ఒకటి క్రియేట్ చేశాను. ఆడ పేరు XHTTP. ఓకే, వాడిలో ఏదన్నా చేంజ్ జరిగితే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెబుతున్నాను. రైట్, చేంజ్ జరిగినప్పుడు ఏంటి, రెడీ స్టేట్ అంటే వాడి దగ్గర ఏదైనా డేటా వచ్చిన తర్వాత, ఇఫ్ వాడి దగ్గర డేటా ఉంది, అది సక్సెస్ లో ఉంది, అప్పుడు ఈ కేసులోకి వెళ్దామని చెప్తున్నా. లేదంటే ఇక్కడ ఏం చెప్తాం మనం, సింపుల్ గా ఎర్రర్ లోకి వెళ్దామని చెప్తాం. ఓకే, కన్సోల్ డాట్ లాగ్, we can simply say error. ఓకేనా. సో ఇన్ కేస్ అక్కడ రెడీ స్టేట్ లో లేదు, ఆర్ లైక్ స్టేటస్ ఈక్వల్ టు 200, ఈ రెండు కానప్పుడు ఏం జరుగుతుంది, కన్సోల్లోకి వెళ్ళి ఎర్రర్ వస్తుంది. సంభవ సిస్టమ్ అడ్మిన్ ఎర్రర్, లేదంటే ఈ పోస్ట్ మ్యాన్ ప్రాపర్ గా పనిచేయట్లేదో, నెట్వర్క్ యాక్సెస్ ఎర్రర్, దేనికి దానివల్ల వీ కెన్ గెట్ ద ఎర్రర్. ఓకే, లేదు నాకు అంతా ఓకే అయిపోయింది అనుకున్నప్పుడు ఇక్కడ నేను చెప్తాను, వెళ్ళి డేటా తీసుకొని రా. ఎక్కడ, ఈ అడ్రస్లోకి వెళ్ళి డేటా తీసుకొని రమ్మని చెప్తాను. ఓకే, ఇది రెడీ చేసిన తర్వాత పంపించేస్తాను. గో అండ్ గెట్ ద డేటా అంటే సెండ్ అని. సో మనకు ఓన్లీ మనకేంటి, మూడు స్టెప్లు. స్టెప్ 1, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, గివ్ ద డీటెయిల్స్ అండ్ టెల్ దమ్ వాట్ యాక్షన్ యూ నీడ్ టు డూ. క్రియేట్ లేకపోతే పుట్ట, డిలీట్. 4 ఆప్షన్లే ఉంటాయి ఇక్కడ. గెట్ ప్లేస్ లో పోస్ట్ ఉంటుంది, పోస్ట్ ప్లేస్ లో అప్డేట్ ఉంటుంది, పుట్ ఉంటుంది, పుట్ ప్లేస్ లో డిలీట్ ఉంటుంది. గెట్ అంటే తీసుకురావడం, పోస్ట్ అంటే పంపించడం, అప్డేట్ అంటే ఉన్న రికార్డ్ని అప్డేట్ చేయడం, డిలీట్ అంటే డిలీట్ చేయడం. ఓకేనా, ఓన్లీ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చేయాలి ఆపరేషన్స్, ఇక్కడ చేయాలి. ఇది అడ్రస్ అనుకోండి. ఏం చెప్తున్నాం, సెండ్, వెళ్ళి తీసుకొని రా, అది వెళ్ళి ఇచ్చిరా, అది వెళ్ళి అప్డేట్ చేసిరా, వెళ్ళి డిలీట్ చేసిరా అనేది సెండ్ చేస్తున్నాం. ఓకే, ఈ 3 ఆపరేషన్స్ అయిన తర్వాత ఇది జరుగుతుంది. ఓకే, వాడు వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత మనకి 3 కేసెస్ ఉంటాయి. ఏమేంటి, ఒకటి పెండింగ్, సక్సెస్, ఫెయిల్యూర్. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇది మనకు తెలియదు, అది సక్సెస్ వస్తుందా, ఫెయిల్యూర్ వస్తుందా, లేకపోతే ఏం జరుగుతుందని మనకు తెలియదు. ఇక్కడ ఇది ఏం జరిగినా కానీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెబుతున్నాం. ఈ ఫంక్షన్ లో గనక వాడు వచ్చి వాడి దగ్గర డేటా ఉండి సక్సెస్ అయిందంటే దీంట్లోకి వెళ్ళు అని చెప్తున్నాం, లేదంటే ఎర్రర్లోకి వెళ్ళు అని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చెప్తున్నాం, వచ్చిన డేటాని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. ఇక్కడ JSON.parse ఎందుకు చేసాము, మనకి వచ్చిన డేటా స్ట్రింగ్ లో ఉంది, దాన్ని ఆబ్జెక్ట్ లోకి కన్వర్ట్ చేయాలి. వి విల్ యూజ్ ద JSON.parse. మనం నిన్న ఏం చేసాము, నిన్న లోకల్ స్టోరేజ్ లో డేటా స్టోర్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ లో డేటా స్టోర్ బట్టి JSON.stringify చేసాం. రైట్, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, స్ట్రింగ్ లో ఉంది కాబట్టి స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేయాలంటే JSON.parse. మనకి ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఏంటి, కాన్సెప్ట్ నెంబర్ 1 వచ్చేసరికి డేటా ఆబ్జెక్ట్ లో ఉంది, దీన్ని ఇప్పుడు స్ట్రింగ్ లోకి మార్చాలి. అంటే ఏం చేస్తారు, JSON.stringify అని చెప్పేసి వాడతారు. ఇక్కడ ఇంకోటి ఏంటి, డేటా అనేది స్ట్రింగ్ లో ఉంది, దీన్ని ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ లోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తావు, ఆబ్జెక్ట్ లోకి మార్చాలి. దెన్ యూ షుడ్ యూజ్ ద JSON.parse. ఓకే, ఈ 2 మెథడ్స్ మనము వాడుకుంటాం. సో ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్ కి. ఓకేనా, సో దీని తర్వాత మనము ఇక్కడ ఏం చేసాము, పాస్ చేసాము, డేటా పాస్ అయిపోయింది. దీంట్లో నుంచి నాకు ఓన్లీ ప్రొడక్ట్స్ డేటా కావాలి. ప్రొడక్ట్స్ అనేది ఏంటిది, ఆబ్జెక్ట్. ఎలా ఉంది మనకి ఇప్పుడు డేటా, ఎలా ఉంది ఏంటి, PRO
du ఇలా ఉంది మనకి డేటా. ఓకే, ఇలా ఉంది డేటా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇందులో నుంచి ప్రొడక్ట్స్ డేటా రిజల్ట్స్లోకి స్టోర్ చేసుకున్నాను. ఏమవుతుంది అప్పుడు నాకు ఓన్లీ ఈ డేటానే నాకు రిజల్ట్స్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి నేనేం చేస్తాను, ఫర్ లూప్ తిప్పుకోవచ్చు. ఎందుకంటే అరే కాబట్టి ఎరన్ ఐ కెన్ డూ ద ఫర్ లూప్. వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ డూ ఇట్. అందుకోసం నేనేం చేశాను అంటే డైరెక్ట్గా నేను ఇక్కడే రిజల్ట్స్లోకి ప్రొడక్ట్స్ డేటాను స్టోర్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఈ రిజల్ట్స్ రెడీ అయిన తర్వాత నేను నా యూఐని చేసుకోవాలి కాబట్టి ఈ క్రియేట్ యూఐ అని చెప్పేసి నేను ఒక సపరేట్ మెథడ్ రాసుకొని ఈ డేటా రెడీ అయిన తర్వాత ఈ మెథడ్ని కాల్ చేసుకున్నాను. అంటే ఏంటి, ఈ డేటా అయిపోయిందాక ఈ క్రియేట్ యూఐ కాల్ అవ్వకూడదు. కాల్ అయితే ఏం జరిగింది, అన్డిఫైన్డ్. ఎందుకు, ఈ రిజల్ట్స్లో డేటానే లేదు, యూఐ ఏం చేసేది, ఏం చేయలేదు. సో ఈ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందాక అవ్వాలి. దీన్నే మనం ఏమంటాము, కాల్ బ్యాక్. దీన్ని మనం ఏమంటాం, కాల్ బ్యాక్. అంటే ఇది అయిపోయిందాక ఇది జరగకూడదు అనేది మెథడ్. ఓకేనా. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బి బిల్డ్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బిల్డ్ ఇట్. దట్స్ ఆర్ ఫర్ ది టుడే. HTTP ఆర్ XML HTTP రిక్వెస్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తారనేది మనం చెప్పుకున్నాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.